హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా చేసుకునేలాగా ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని చూద్దాము. ఇలా చేసినట్లయితే చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే చాలా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు. ముందుగా ఇలా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఇలా బిర్యానీ మసాలాలను వేసుకోవాలి. ఇలా అన్ని బిర్యానీ ఐటమ్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 5-6 పచ్చిమిర్చిలను ఇలా పొడవుగా కట్ చేసి వేశాను. ఈ మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకోవాలి. ఇలా ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు పచ్చి బఠానీలను వేసుకోవాలి. ఈ బఠానీలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మరలా ఓసారి అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత చూడండి, ఇక్కడ నేను 1 కప్పు వరకు బాస్మతి రైస్ని ముందుగానే కడిగి నానబెట్టి ఉంచాను. ఇప్పుడు ఇందులోని వాటర్ అన్నీ వంపేసి రైస్ని వేసుకుందాం. ఇలా నిదానంగా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 1 నిమిషం అలా వదిలేయాలి. ఇలా మళ్ళీ మూత తీసి నిదానంగా ఒకసారి కలుపుకొని రైస్కు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలుపుకొని అన్నాన్ని ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకొని ఇందులో ఉన్న ఎసరంతా ఈ విధంగా ఇంకిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర పుదీనాను ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉంచుకుంటే రైస్ రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ రెడీ అయింది. చాలా చక్కగా ఉడికింది అన్నం కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు ఈ రైస్ని పక్కన పెట్టుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత అన్నాన్ని ఇలా వేరొక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. దీనిని ఎలాంటి నాన్ వెజ్ కర్రీస్తోనైనా తీసుకోవచ్చు, వెజ్ కర్రీస్తోనైనా తీసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఈ పచ్చి బఠానీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.